మీ ప్రియమైన భార్యకు ఇష్టమైన రంగు ఏంటో చెప్పండి. అక్కడ చూస్తే ఆ రంగులు అక్కడ 3 ఉన్నాయి రంగులు. ఈ ఇంద్రధనుసులో చాలా రంగులు ఉన్నాయి. అంటే నాకు రెడ్, బ్లూ, ఎల్లో అన్ని తెలుసు, కానీ నా కలర్ నాకు తెలియదు. నీ కలర్, మన కలర్ నాకు తెలియదు. నాకు కలర్ చెప్పండి. ఏ కలర్? బయట కొంటారు కదా అదా? సిస్టర్కి ఏమండి? మీరు చెప్పండి, ఆయనకి నచ్చిన ఇష్టమైన కలర్ చెప్పండి. ఇక మీ బాగుంది, నాని కలర్స్. ఇద్దరిద్దరు తక్కువగా చూసారా? వారిద్దరూ ఏక శరీర బౌద్ధులు అంటే ఏక మనసుతో అంటే ఇదే మరి. రైట్, కరెక్టే, కవర్ చేయొద్దే. రైట్, ఇప్పుడు ఇవ్వండి సిస్టర్ గారికి మైక్ ఇవ్వండి, నా బ్రదర్కి ఇవ్వండి. సిస్టర్ గారికి ఇష్టమైన కూర అంటే చెప్పండి. మీకు కాదండి, మీకు ఏ కూర ఇష్టం ఆవిడ తెలుసు ఆల్రెడీ, ఆవిడ వండుతారు కనుక చెప్పండి. సిస్టర్ గారికి ఇష్టమైన కూర చెప్పండి. తెలీదా? అంటే వంటల్లో కొంచెం, తిండిలో కొంచెం మీరు మెయింటెనెన్స్ బాగా. ఓకే, రైట్, నో ప్రాబ్లం, పర్లేదు. సిస్టర్ గారిలో మీకు ప్లస్ పాయింట్ ఏంటి చెప్పండి. ఎప్పుడు అది నవ్వుతూ ఉంటారు. రైట్, చెప్పండి కొట్టరే. మరి నవ్వు ఎంతో మందికి లేదు, ఇది నాలో చక్కటి నవ్వు. రైట్, అది మీకు ప్లస్ పాయింట్. మైనస్ పాయింట్ చెప్పండి. ఇప్పుడు చెప్పడం అంటే సిస్టర్ గారిలో మీకు నచ్చని పాయింట్ చెప్పాలి. నేను ఇక్కడ 10th క్లాస్ కంటే కఠినమైన పబ్లిక్ ఎగ్జామ్ జరుగుతుంటే మీరు స్లిప్పులు అందించకండి. ఇక్కడ నుంచి స్లిప్పులు అందించడం పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. చెప్పండి. మీకు నచ్చండి సిస్టర్ గారు ఏమంటే చెప్పండి. ఓకే, మైనస్ పాయింట్ ఇది లేదా? ఓకే, కొన్ని ఇచ్చేయండి సిస్టర్ గారికి ఇచ్చేయండి. మీకు చెప్పండి బ్రదర్ లో ఏంటి ప్లస్ పాయింట్ మీకు నచ్చింది చెప్పండి. ఎదుటి వారిని బాగా ప్రేమిస్తారు. హెల్పింగ్ నేచర్, వెరీ గుడ్. మైనస్ చెప్పండి. అందుకే ఎవరిని పడితే వారిని నమ్మేయకూడదు అని ఇండైరెక్ట్ గా మనకు చెప్తున్నారు అనమాట. వారి 25 సంవత్సరాల సిల్వర్ జూబిలీలో నుంచి వచ్చినటువంటి అమూల్యమైన సందేశం ఏంటంటే హెల్ప్ చేయండి కానీ ఎవరిని పడితే వారిని నమ్మేయకండి. రైట్. సో మరి సరే, మరి ఆయన చెప్పలేకపోయారు కనుక మన బ్రదర్కి ఇష్టమైన కోరండి చెప్పండి. పప్పు కాంబినేషన్, పప్పు కాంబినేషన్ ఉంటే ఏమైంది? ఏమండి ఏంటంటారు? రాంగ్.